అండి, వెల్కమ్ టు నిషా ఫర్ యూ వ్లాగ్స్. నేను ఈ రోజు చూపిస్తున్న వంట చికెన్ ఫ్రై అండి. యమ్మీగా ఉండే ఈ చికెన్ ఫ్రై పిల్లలకి ఎంతో నచ్చుతుంది. ఇది వరకు ఎప్పుడు యూట్యూబ్ లో చూపించిన టిప్స్ తో నేను మీకు ఇది చూపించబోతున్నాను. దీనికోసం మనకు కావాల్సింది 1 కేజీ చికెన్ అండి. దానిని నీట్ గా కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నాకు గ్రేవీకి తగినట్టుగా నేను ఒక 3 ఆనియన్స్ ని తీసుకున్నాను. అలాగే 3 గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. మీరు మీకు తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు గైస్. అలాగే నేను ఇక్కడ బాండీలో ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీని యాడ్ చేశాను. ఇక్కడ ఒక చిన్న చిట్కా గైస్, గ్రీన్ చిల్లీ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, పైకి రాకుండా ఉంటుంది. అలాగే ఆనియన్స్ ని కూడా చిన్నగా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ ని మనం హై ఫ్లేమ్ మరియు కాసేపు తర్వాత లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నిదానంగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చినంత వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కుక్ అవ్వడం స్టార్ట్ అవగానే నేను ఇక్కడ పసుపు వేసాను గైస్. పసుపు వల్ల మనకి గోల్డెన్ కలర్ తొందరగా వస్తుంది. అలాగే ఇవి యాడ్ అయిపోయిన తర్వాత నేను అప్పుడే ఫ్రెష్ గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ని 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. మీరు మీ స్పైసెస్ కి తగ్గట్టు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆయిల్ మనకి సపరేట్ అవుతూ ఉంది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ చికెన్. నేను ఈ చికెన్ ని స్మెల్ రాకుండా ఉండడం కోసం సాల్ట్ తో పాటు పసుపు కూడా వేసి నీట్ గా క్లీన్ చేసుకున్నాను. అలాగే బాండీ ఎప్పుడు నేను కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను గైస్, ఎందుకంటే నాకు చికెన్ సపరేట్ గా ఉన్న కొద్దీ తొందరగా కుక్ అవుతుంది. అలాగే అన్ని చాలా నీట్ గా కుక్ అవుతాయని కొంచెం ఎక్కడో ఇది అందుకని. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్ లో చికెన్ ని కంప్లీట్ గా మసాలాలన్నీ పట్టేటట్టు దాన్ని కంప్లీట్ గా ఇచ్చేసుకొని ఒక్కసారి మనం మూత పెట్టేసుకోవాలండి. అలాగే ఇలా 10 మినిట్స్ పాటు మనం చికెన్ ని హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి చికెన్ నుంచి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ సపరేట్ అవుతుందో లేదో మనం మిడిల్లో చెక్ చేసుకుంటూ ఉంటాము. అలాగే దాన్ని కలబెట్టుకున్న తర్వాత మళ్ళా మనం దాని మీద మూత పెట్టేసి మంటని మళ్ళా మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేయాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ హై ఫ్లేమ్ మరియు 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, నాకు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో నేను మీకు చెప్పాను కదండి, నేను ఇది పిల్లల కోసం కొంచెం యమ్మీగా కొంచెం కొత్తగా చేస్తున్నానని, అందుకని ఈ ఫ్రైలో టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఫ్రైలో టొమాటోస్ ఏంటి అని అనుకోవద్దు గైస్, ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా రిపీటెడ్ గా వండుకుంటారు. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్ లో చెప్పండి ఇది ఎలా వచ్చిందని. నాకైతే ఈ రెసిపీ రిపీటెడ్ గా మా ఇంట్లో వండమని రిక్వెస్ట్ చేసేదండి. సో నీకు ఇక్కడ సపరేట్ గా పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న టొమాటోస్ ని అందులోకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు టొమాటోస్ ని యాడ్ చేసిన తర్వాత మనం మంటని హై ఫ్లేమ్ లో దాన్ని కంప్లీట్ గా రోస్ట్ చేస్తున్నాను. ఇన్ బిట్వీన్ దట్ నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేశానండి. అలాగే చికెన్ కోసం చికెన్ మసాలాని కూడా నేను యాడ్ చేశాను. ఇవేమీ నేను బయట కొనలేదండి, నేను ఇవన్నీ ఇంట్లో చేసుకున్న పొడిలే. ఖచ్చితంగా నా నెక్స్ట్ బ్లాగ్స్ లో వాటిని కూడా నేను కవర్ చేస్తాను. అలాగే కారం మనకి సరిపడినంత వేసుకోవాలండి. సో ఆల్రెడీ మనం ఇనీషియల్ గా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి నేను ఇంకొంచెం సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. గైస్ గుర్తుపెట్టుకోండి, మనం సాల్ట్ ముందే ఎక్కువ వేస్తే చికెన్ తొందరగా మనకి ఉడకదు, అలాగే మనకి పీచులాగా వస్తుంది. సో చికెన్ లో మనం సాల్ట్ ఇనీషియల్ గా తక్కువగా యాడ్ చేసుకొని చికెన్ ఫ్రై అయిపోతుంది. లాస్ట్ ఇంకొక 5 మినిట్స్ అన్నప్పుడు ఆ 5-10 మినిట్స్ లో మనం మిగతా సాల్ట్ ని యాడ్ చేసుకోవచ్చు.
అలాగే ఇక్కడ టొమాటోస్ని మగ్గడానికి కూడా నేను ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. నేను కొంచెం స్పైసెస్ తక్కువే వేసానండి, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నానని. సో మీరైతే కారం మీకు తగినట్టు చూసుకోవచ్చండి. నాకు ఇక్కడ 3 స్పూన్స్ సరిపోయింది. అలాగే ఈ రెసిపీకి కరివేపాకు ప్రాణం పోస్తుందండి. యాజ్ నేను చెప్పినట్టు దీంట్లో కొత్తిమీర అవసరం లేదు, పుదీనా అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆ కరివేపాకు ఫ్లేవర్కి మనం మొత్తం అన్నం దాంతోనే తినేస్తాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఎంత హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేస్తున్నానో. కంప్లీట్గా రోస్ట్ చేసిన తర్వాత దీన్ని నేను ఇందులో కలిపేస్తున్నాను గైస్. మీలో ఎంతమందికి నిజంగా కుకింగ్ ఈజ్ అన్ ఎమోషన్ అండి? నాకైతే కుకింగ్ చాలా ఇష్టం. నాకు టైం దొరికినప్పుడల్లా ఈ బిజీ స్కెడ్యూల్లో నేను ఇష్టపడి చేసేది కుకింగేనండి. అలాగే నేను ఫ్లేమ్ ఆపేసుకున్న తర్వాత మనం కొంచెం ఫ్లేవర్ కోసం నేను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ ఫ్లేవర్. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్స్లో చేయండి గైస్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకోసం, మీ పిల్లల కోసం మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. నౌ ఇట్స్ టైమ్ ఫర్ రివ్యూ అండి. మా పిల్లల్ని ఒక్కసారి అడుగుతాను వాళ్ళకి చికెన్ ఫ్రై ఎలా నచ్చిందని. దిస్ ఈస్ నాట్ ఎ ఫస్ట్ టైం ఫర్ దెమ్. అయినా కానీ మీకోసం ఒక్కసారి వాళ్ళని అడిగి రివ్యూ తెలుసుకుందాం. మా పాప ఆలోచిస్తుంది, చూద్దాం ఏం చెప్తుందో. ఓకే, సూపర్ సింబల్ నాకు ఇచ్చేసింది. మా బాబు ముందే వండుతున్నప్పుడే టేస్ట్ చేసేసాడండి, అందుకే నోట్లో పెట్టుకోగాని చెప్పేశాడు. చూసారు కదండి, మా పిల్లలకి ఎంతో బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ సింబల్ని ఎనేబుల్ చేసుకోండి గైస్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.